నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. గణపూర్ మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ స్థలాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి. ఇప్పుడు ఇది రివైజ్ ఎస్టిమేట్ పెట్టారట కదా? అవును సార్, యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35 వచ్చింది. 16 ఉంది మైసర్. ఎవరి రైతు ఎవరు? ఓ సత్యనారాయణ గారు. Last year, sir, in this point we got 47,000. This year 66,000. 132 crores we have deposited. Last year we deposited 40 crores. 3 times. సత్యనారాయణ గారా? రైతురా సత్యనారాయణ ఈ సన్నయ్యే కదా? ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా ఇటు దగ్గర 4 ఎకరాలు. ఎంత ఇది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఇది ఎకరాన 25 నుండి 30 బస్తాలు. క్వింటాల్స్? క్వింటాల్ కదా, 25 క్వింటాల్. 25 క్వింటాల్ అవుతుందా? నాది కాలేదు కదా మరి. నాది 18 క్వింటాల్ అయింది. 25 దాకా వస్తుంది. అయితే ఎన్ని మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తము 200 బస్తాలు. 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2320 అమ్మా. ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాం సార్. 33,300 చిల్లర. 33,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు? 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమైనాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉంది సార్. మిగిలిన అందరికి 46 మెంబర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి సార్. చూసారు 46 మందికి పేమెంట్ అయ్యింది. బోనస్ ఎంతమందికి వచ్చింది? బోనస్ అంటే